మా ఫ్రెండ్ తీసుకెళ్తానంటే ఆర్కే బీచ్ దగ్గరలో ఉన్న ఈ హోటల్కి వచ్చాము. దీని పేరు తర్వాత చెప్తాను. యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఎంటర్ అయ్యేసరికి నాకు నచ్చింది. అలా వెళ్ళిన తర్వాత పానీపూరి ఆర్డర్ ఇచ్చాడనమాట. చూశారు కదా, దీని పేరు కైలాస్ ప్రభాత్. అసలు ఎలా ఉందంటే పానీపూరి తినడానికి ఇక్కడికి వచ్చాం అనిపించింది. పానీపూరి రేట్ అంతా చూస్తే మత్తిపోతుంది అనమాట. మా వాడు ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది, తెలుసుంటే ముందే రాకపోదును. ఈ పానీపూరీలు 6 పానీపూరి ఇస్తారనమాట. 140 రూపీస్, అంటే అక్షరాల 140 రూపాయలు. చూసారు కదా, ఏదో రైతా ఇచ్చారు. రైతా మిక్స్ విత్ సమ్ వాటర్ అండ్ కొరెండర్ అనమాట. అలాగే దాంతోపాటు సాస్ ఏదో ఇచ్చారు, మనకు తెలిసిందే కదా, ఒక వాటర్ బాటిల్. అక్కడ కాంప్లిమెంటరీలు ఏముండవు, కావాలంటే వేరే వాటర్ బాటిల్ ఇస్తారు, లేదంటే మూసుకొని తాగడమే. అలాగే 2 సాసులు ఇచ్చారు, అంటే 140 రూపాయలకి. ఈ పానీపూరీలు ఏం పెట్టాడు, ఈ ఎండిపోయిన బఠానీలను ఆరిపోయిన బంగాళదుంపలు ఇచ్చాడు అనమాట. అసలు సూపర్. ఇంకా అసలు మనం బయట ప్యాజ్ డాలో అన్నాం, అక్కడ ప్యాస్ అయితే ఎవరు. మాకైతే భలే అనిపించింది. 160 రూపాయలు పెట్టి ఇంత పానీపూరి తినాలా అనిపించింది. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. అంత డబ్బులు పెట్టి వాళ్ళేం పెళ్ళదు కదా, మీరే వెళ్ళారు కదా అనుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నాను, తెలిస్తే వెళ్ళకపోతాను. మా వాడు పానీపూరి అంటే రోడ్డు పక్కన అనుకున్నాం కానీ ఇలా అనుకోలేదు. నాకు తెలిసి అంటే ఈ అంబియన్స్కి అయితే వర్తబులే. వెళ్తారు, తినేవాళ్ళు తింటారు. బట్ నాకైతే 160 రూపాయలు పెట్టి 6 పానీపూరీలు తినాలనిపించింది హ్యాపీగా. కాబట్టి వెళ్ళే ముందు ఆలోచించుకోవాలండి. టూ మచ్ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది.